హైదరాబాద్ లో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కనుమరుగైన చాలా చెరువులను హైడ్రా పునరుద్ధరించింది. అయితే రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ఎఫెక్ట్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన కాగ్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాగ్ అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 8,360 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. ఏడాది మొత్తం కూడా లక్ష్యంలో పెట్టుకుంటే ఇది 45.86% చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు 8,227 కోట్లు అంటే 44.47% మాత్రమే ఆదాయం వచ్చింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం కంటే ఇప్పటి వరకు 1.39% అధికంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వచ్చిందని కాగ్ రిపోర్ట్ తెలిపింది. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, అదీ కాక కొనుగోళ్లు లేవంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవ లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త అప్పులు తెచ్చేందుకంటే ఉన్న అప్పులకు వడ్డీలు కట్టేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఉన్న అప్పుల భారం నుంచి బయటపడేందుకు సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పులు అక్టోబర్ నెల వరకు 15,152 కోట్ల వడ్డీలు చెల్లించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో సేల్స్ ట్యాక్స్ ఆదాయం పెరగ్గా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ మీద ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసింది. జీఎస్టీ ఆదాయంలో మార్పు రాలేదని, కేంద్ర పన్నుల వాటాలో ప్రభుత్వానికి ఇప్పటివరకు 3,899 కోట్లు అందాయని తెలిపింది. ఒక్క అక్టోబర్ నెలలో 1.452 కోట్లు వచ్చాయని రాష్ట్రానికి రిపోర్ట్ స్పష్టం చేసింది.